వందల మంది విద్యార్థులను ప్రయోజకులను చేసిన పాఠశాల పరిస్థితి నేడు దీనస్థితికి చేరుకుంది. 350 మందికి పైగా చదువుతున్న పాఠశాలలో గదుల కొరతతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గాంధీ పార్క్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. ఇందులో చదివి ఉన్నత స్థాయికి చేరిన వారు ఎందరో. అయితే ఇప్పుడు సౌకర్యాల లేమి ఈ పాఠశాలను వెంటాడుతోంది. 2022లో మన ఊరు మనబడి పథకం కింద 1.86 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాఠశాలలో పనులు చేపట్టారు. పాత భవనాన్ని కూల్చేసి చేపట్టిన 12 గదుల నిర్మాణం నిధుల లేమితో మధ్యలోనే నిలిచిపోయింది. వాటిలో 8 గదులకు మరమ్మతులు చేయించి వాడుకుంటున్నారు. మిగిలిన గదులు తొలి అంతస్తులో నిర్మించారు. కానీ వాటిని చేరుకునేందుకు మెట్లు మాత్రం కట్టలేదు. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన గదులు వినియోగానికి నోచుకోవట్లేదు. గదుల కొరత కారణంగా పాఠశాలకు మంజూరైన డ్యూయల్ డెస్క్లు కూడా మూలన పడ్డాయి. అక్కడే నిర్మిస్తున్న మరో భవనం పనులు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. మరమ్మతులు చేయించి వాడుతున్న గదుల్లోనూ పనులు పూర్తి కాలేదు. కిటికీలు తలుపులు బిగించాల్సి ఉంది. వంటగది పనులు కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. పాఠశాలలో చదువుతున్న 350 మంది విద్యార్థుల్లో 180 మంది బాలికలు, 170 మంది బాలురు ఉన్నారు. వారికి సరిపడా టాయిలెట్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల తొలి అంతస్తులోని గదులకు మెట్లు నిర్మించకపోవడంతో ఆ గదులు నిరుపయోగంగా మారాయి. మన ఊరు మనబడి స్కీమ్ కింద 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేసిర్రు. 1,86,00,000 రూపాయలతోటి 12 రూములు, 12 తరగతి గదులు, ప్రహరీ గోడలు, అదేవిధంగా అబ్బాయిల టాయిలెట్స్, అమ్మాయిల టాయిలెట్స్ మొత్తం నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. గదుల నిర్మాణం చేసిర్రు కానీ మొత్తం కూడా అసంపూర్తిగా ఉంది. గదుల నిర్మాణం చేసిర్రు కానీ మెట్ల నిర్మాణం జరగలేదు. దాంతో మాకు అడ్మిషన్లు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం తరగతి గదులు కంప్లీట్ అయితే మాకు 450 నుంచి 500 అడ్మిషన్లు ఉండేటువంటి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం. క్లాస్ రూమ్లలో కూడా బెంచీలు ఉన్నాయి కానీ బెంచీలు వేసుకోవడానికి ప్లేస్ లేక ఆ బెంచీల్లో ఒక్కొక్క బెంచీల్లో ముగ్గురు విద్యార్థులను కూర్చోబెట్టుకొని వాళ్లకు ఎండాకాలం లాగా ఉంది కాబట్టి ఉక్కపాతతోటి క్లాసులు వినాలన్నా కానీ ఇబ్బంది పడుతూ వినడం జరుగుతూ ఉన్నది. కరెంటు లేక ఒకవైపు వాతావరణం అనుకూలించగా ఒకవైపు ఈ తరగతి గదులు లేక ఉన్న గదులను ఉపయోగించుకోవాలి అంటే ఉన్న తరగతి గదులకు కూడా మెట్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ సౌకర్యాలు అనేటువంటిది ఒకటి కాదు సార్. మీకు చెప్పాలంటే క్లాస్ రూమ్లు సరిగా లేక ఇరుకుగా సెక్షన్స్ అన్నీ కలుపుకొని కూర్చొని చెప్పాల్సి వస్తుంది. మరియు పిల్లలకు ఆట స్థలం కూడా సరిగా లేకుంటున్నది. మిగతా వేరే బాత్రూమ్సే కానీ వేరే అన్నీ కూడా నీటి వసతులే కానీ వంటగది కానీ అన్నీ కూడా సరిగా లేవు. అదనపు తరగతి గదులు అందుబాటులోకి రాకపోవడంతో ఒకే బెంచీపై 3 చొప్పున కూర్చొని పాఠాలు వింటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని పాఠశాలలో నిలిచిపోయిన పనులు ప్రారంభించి కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు. తరగతి గదులు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. వంట రూము పూర్తి చేయాలి. ఇంకా వర్షం వచ్చినప్పుడు వంటల మొత్తం ఇబ్బంది అవుతుంది. టాయిలెట్స్ లేవు మాకు. ఒక్కొక్క బెంచ్లో ముగ్గురు స్టూడెంట్స్ కూర్చుంటున్నాం. క్లాసులు కొంచెం పెద్దగా ఉండాలి. ప్రతి క్లాస్కి డోర్స్ అండ్ కిటికీలు కట్టించాలిగా కోరుతున్నాం. అంత గవర్నమెంట్ అనేది మా స్కూల్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే స్టూడెంట్స్ కూడా బాగా చదివి ఇంప్రూవ్ అవుతారని కోరుకుంటున్నాం. మరి మా స్కూల్లో ప్లే గ్రౌండ్ కూడా అంత పెద్దగా లేదు. స్కూల్కి ఏమో తలుపులు లేవు, డోర్స్ లేవు, ఫ్యాన్స్ కూడా లేవు. ఎండాకాలంలో ఉడకపోతే పోస్తుంది. ఒక బెంచ్లో 3 కూర్చుంటున్నాం. ఇరుకుగా ఉంది. ఇక్కడ కూడా మెట్లు కట్టిస్తే బాగుంటుంది. మేము కూడా పైన కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. మరి ఈ స్కూల్లో కూడా మా సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఈ బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఉండాలి. బాత్రూమ్స్కి కూడా మంచిగా కట్టియాలి. డోర్స్, కిటికీలు అన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ యంత్రాంగం తమ పాఠశాలపై దృష్టి సారించి అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.